హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అల్లం పచ్చడి కాస్త హెల్దీగా ఉసిరికాయతో పెట్టుకుందామా. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 months దాకా స్టోరేజ్ ఉంటుంది. అల్లం పచ్చడి అంటే జనరల్గా చింతపండుతో పెడుతుంటాం కదా, అలా కాకుండా ఉసిరికాయతో పెట్టుకోండి. హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 300 గ్రాముల దాకా ఉసిరికాయలు తీసుకుంటున్నాను. 300 గ్రాముల ఉసిరికాయలకి ఒక 100 గ్రాముల దాకా అల్లం తీసుకుంటే సరిపోతుంది. అలానే దీంట్లోకి వెల్లుల్లి వచ్చి ఒక 100 గ్రాములు అయితే తీసుకోండి. ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగేసి దానిపైన ఉన్న తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలానే ఉసిరికాయలు కూడా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోండి. పాన్ పెట్టి దాంట్లోకి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని అయితే వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. కప్ మెజర్మెంట్స్లో అయితే 3/4 కప్ దాకా తీసుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అల్లము కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం ముక్కలు మరీ గోల్డెన్ కలర్ అయితే రానవసరం లేదండి. ఈ విధంగా పచ్చివాసన పోయి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఆయిల్ లేకుండా ఓన్లీ అల్లం ముక్కలు మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇదే ఆయిల్లో ముందుగా నీట్గా తడి లేకుండా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 300 గ్రాముల దాకా ఉసిరికాయలను అయితే తీసుకుంటున్నా. ఉసిరికాయలు ఉడికించేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవుతూ ఉడికించాలండి. ఇలా ఉసిరికాయలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి గరిటెతో ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అడుగునున్న ఉసిరికాయలను ఇలా గరిటెతో పైకి ఈ విధంగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉసిరికాయలను ఓవరాల్గా 8 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. మరీ ఎక్కువసేపు ఉడికించారంటే ఉసిరికాయ మెత్తగా అయిపోతుంది. చూశారు కదా, ఇలా ఫోర్క్ గుచ్చారంటే ఈజీగా దిగిపోతే ఉసిరికాయలు ఉడికిపోయినట్టు. ఆయిల్ లేకుండా ఉసిరికాయలను పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. నేను కొద్దిగా పచ్చడికి మాత్రమే పోపు పెడుతున్నాను. మీరు మొత్తం పచ్చడి పెట్టుకోవాలంటే మరి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ దాకా శనగపప్పు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుని లో ఫ్లేమ్లో పోపునైతే ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని కాస్త చల్లారనివ్వండి. ఇది చల్లారేలోగా మిగిలిన ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఉసిరికాయలు కూడా మనకి కాస్త చల్లారినాయి కదా, ఇప్పుడు ఉసిరికాయలను ఇలా పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి చాలా ఈజీగా మనకి పార్ట్స్గా అయితే డివైడ్ అయిపోతాయి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో ఉన్న గింజనైతే సపరేట్ చేసేసుకోవాలి. చూశారు కదా, మనం ఉడికించేటప్పుడు సరిగ్గా ఉడికిస్తే ఉసిరికాయని ఒలిచేటప్పుడు చాలా ఈజీగా ఈ విధంగా పీసెస్గా అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం ఉసిరికాయలో ఉన్న గింజలు తీసేసి ముక్కలుగా చేసేసి పక్కకైతే పెట్టేసుకోండి. నేనైతే మొత్తం ఉసిరికాయలను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు దాకా సాల్ట్ని అయితే తీసుకుంటున్నా. పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి, సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. అలానే కారం వచ్చేసి ఒక 1/2 కప్ అయితే తీసుకోండి. రెగ్యులర్గా కూరలో వాడే కారం కాకుండా పచ్చళ్ళకి పచ్చకారం అని దొరుకుతుంది, అదే తీసుకోవాలి. నేనైతే 3 మ్యాంగో మిర్చి కారం అయితే తీసుకున్నా. మిక్సీ జార్ తీసుకుని ముందుగానే వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలైతే వేసుకోండి. ముందుగానే పక్కన పెట్టుకున్న ఉప్పుని కొద్దిగా వేసుకోవాలి. ఇలా అల్లంలో ఉప్పు వేయడం వల్ల అల్లం అనేది స్మూత్గా గ్రైండ్ అవుతుంది. మూత పెట్టేసి అల్లాన్ని స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, పేస్ట్ అయితే రెడీ అయింది కదా. ముందుగానే మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు సగం ముక్కలు మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న సాల్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టేసి ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉసిరికాయ ముక్క తగలకుండా ఎంత వీలైతే అంత స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి.
చూడండి చక్కగా ఎంత స్మూత్గా గ్రైండ్ అయిందో కదా. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకోండి. మనమైతే మొత్తం ఉసిరికాయ ముక్కలు వేయలేదు కదా, కొద్దిగా ముక్కలు మాత్రమే వేసుకున్నాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలిన ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకొని మిగిలిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఫైన్గా పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉసిరికాయ ముక్క తగలకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అదే బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం దీంట్లోకి ఒక 100 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాం కదా, వెల్లుల్లిపాయలు తొక్కలు వలవకుండా ఇలా వెల్లుల్లిపాయల పలంగా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం పేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి ముద్ద కూడా రెడీ అయిపోయింది కదా. ముందుగానే పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముద్దలోకి ఈ వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్పైసెస్ అయితే యాడ్ చేద్దాము. మనకి అల్లం పచ్చడి అంటే గుర్తొచ్చేది బెల్లం కదా. సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లం కానీ లేదంటే ఇలా బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇది గ్రామ్స్లో అయితే 200 గ్రామ్స్ అండి. కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతిపిండి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నా. అలానే పక్కన పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకోవాలి. 1/2 కప్ కారం అండి ఇది. పచ్చికారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. బెల్లం కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు బెల్లం పౌడర్ కాకుండా బెల్లం వేసుకునేలైతే కనుక సన్నగా తురిమి వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మొత్తం మనం వేసిన స్పైసెస్ అంతా కూడా బాగా పట్టేలాగా అడుగు నుంచి అంతా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. చూడండి ఇది కలిపే కొద్దీ బాగా కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది, మనకి కాస్త లూజ్ కూడా అవుతుంది. ఈ విధంగా అంతా కలిపేసుకున్నాం కదా. మనం పూర్వం అయితే ఈ పచ్చడిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేవారండి. ఇప్పుడు అందరికీ గ్రైండర్లు లేవు కాబట్టి నేనైతే ఈ పచ్చడిని మిక్సీ జార్లోనే చేసి చూపిస్తున్నా. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఒకేసారి మొత్తం వేస్తే మనకి సరిగ్గా గ్రైండ్ అవ్వదండి. ముందుగా సగం మాత్రమే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్కి కాస్త హాఫ్కే వేసుకోవాలి, పూర్తిగా వేసుకోకండి. మూత పెట్టేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు, ఒకవేళ మిక్సీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే వేడి నీళ్ళను కాచి చల్లార్చిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. పచ్చడి అయితే ఏమీ పాడవదు. ఇప్పుడు మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటున్నాం. ఇది కూడా ఎక్కడ కూడా ఉండలేకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చక్కగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా పేస్ట్ అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసి ఏమైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని ఏదైనా ఎయిర్ కంటైనర్లో చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నారంటే 6 మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది. మీకు ఎంత పచ్చడి కావాలి అంటే అంత పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం పచ్చడిని ఒకేసారి కూడా తాలింపు పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా కావాలంటే ఎంత పచ్చడి కావాలంటే అంత మాత్రమే పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకుని ఫ్రీజర్లో పెట్టుకోండి. నేనైతే మిగిలిన పచ్చడికి మాత్రమే పోపునైతే పెట్టుకుంటున్నా. ఈ పచ్చడికి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఆ పోపులోకి ఈ పచ్చడి అంతా కూడా వేసేసుకొని అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఉసిరికాయ అల్లం పచ్చడి ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండోయ్. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే చేరుతుంది. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 మంత్స్ దాకా పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా. మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలు టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.